ట్రైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఏప్రిల్ మాసమందు మిథున రాశి వారికి గ్రహస్థితులు గ్రహ కదలికలు ఈ విధంగా ఉన్నాయి. రవి దశమ ఏకాదశ స్థానాలందు, అలాగే కుజుడు బుధుడు ఇద్దరూ కలిసి భాగ్య దశమ స్థానాలందు, గురుడు జన్మంలోను, శుక్రుడు ఏకాదశ వ్యయస్థానాలందు, శని దశమ స్థానంలోను, రాహుకేతువులు భాగ్య తృతీయ స్థానాల్లో సంచరిస్తూ ఉండటం చేత ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసమందు ఓ మోస్తరు అనుకూల ఫలితాలుగా చెప్పుకోవచ్చండి. ఈ నెలలో మీరు మానసికంగా చాలా వరకు నిబ్బరంగా ఉంటారండి. మనోధైర్యం దండిగా ఉంటుంది మీకు. ఊహించినటువంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పటికీ అంటే మీరు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి ఏదైనా సమస్య వచ్చినా, కుటుంబంలో సమస్య కావచ్చు, ఉద్యోగంలో సమస్య కావచ్చు, ప్రతిదాన్ని ధైర్యంగా ఎదిరించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి ఈ నెలలో కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉందండి. డబ్బులు అయితే దండిగానే వస్తాయి చేతికి. రావాల్సినటువంటి బకాయిలు ఏదైనా ఉంటే కూడా మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పోటీ అధికంగా ఉంటుందండి వ్యాపారంలో. మీతో పాటు వ్యాపారస్తులు పోటీ పడి మరీ చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత మీకు కాస్త వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కొంతవరకు ఆదాయాన్ని అయితే చేజిక్కించుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ఆర్డర్లు వేరొకరికి వెళ్ళడమా లేదా వేరొకరికి గుర్తింపు లభించి మీ గుర్తింపు కాస్త కనుమరుగవటమా, ఇలాంటి పరిస్థితులు కూడా అప్పుడప్పుడు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో. అలాంటి స్థితులు ఎదురైనప్పటికీ మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించి ముందుకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఈ నెల అద్భుతంగా గడుస్తుందండి. మీకు తిరిగే ఉండదు, మీ మాటకి ఎదురే ఉండదు. చాలా వరకు ఉద్యోగంలో తగిన అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది. అధికారుల దగ్గర మెప్పు పొందటము, ప్రమోషన్స్ పొందటము, తోటి ఉద్యోగస్తులతో మంచి సహకారాన్ని పొందడము వంటివన్నీ కూడా ప్రోత్సాహకంగా కనిపిస్తూ ఉంది. ఈ నెల మీకు చాలా వరకు చాలా విషయాల్లో కలిసి వస్తుంది. కానీ ప్రతి విషయంలోనూ పోటీ అనేది ఉంటుందండి. ఆ పోటీని తట్టుకొని నిలబడమే ఈ నెల మీకు సరైన మార్గం. అంటే ఎలాగో మనోధైర్యం ఉందని చెప్పుకున్నాం కదా, ఆ మనోధైర్యంతోనే మీరు ముందుకు వెళతారు కూడా. విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో మంచి విజయాలు వస్తుందండి. నెగ్గుతారు కూడా ప్రతి విషయంలోనూ. కొత్త కోర్సుల్లో ప్రవేశానికి తగిన సమయం కూడా ఇది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా తోటి విద్యార్థుల కన్నా కూడా ముందు వరుసకు వెళ్ళేటువంటి ఆలోచనలు మీకు దండిగా వస్తాయండి. అప్పులు తీర్చాలనేటువంటి ప్రయత్నం నెరవేరుతుంది కూడా మీకు. అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాల విషయంలో బంధువులతో గతంలో జరిగినటువంటి విషయాలు గుర్తుకు వచ్చి కొంత ఆలోచనలో పడినా అవే మీకు సరైన నిర్ణయంగా దారి చూపిస్తుందండి. చాలా వరకు గతంలో జరిగిపోయినటువంటి విషయాలు ఎన్నిటికో కూడా ఒక అనుభవ పాఠంగా మీరు తీసుకుని దారి వెతుక్కుంటారు కూడా. భవిష్యత్తు కోసం డబ్బు ఎలా దాచుకోవాలి, ఎందులో పెట్టుబడి పెడితే మంచిది, అందులో నుంచి లాభాలు వస్తాయా అనే విషయం పైన తీవ్రమైన ఆలోచన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా కానీ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు లేదా క్రీడాకారులకు కావచ్చు ఈ నెల అభివృద్ధి అయితే
బాగుంటుందండి మీకు కూడా. ఏది ఏమైనప్పటికీ మీరు నిత్యం విష్ణు ఆరాధన చేయడం మీ విజయాలకు మంచి మార్గాన్ని వేసుకోగలుగుతారండి. ప్రతినిత్యం మీరు విష్ణువును ఆరాధించడం చాలా వరకు అభివృద్ధినిస్తుందండి. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తే మరింత మనోధైర్యం ఉంటుంది మీకు అవకాశం ఉన్నప్పుడల్లా సర్వ వేళలందు సర్వ అవస్థలందు ఈ మంత్రాన్ని పఠించవచ్చండి. ఓం నమో నారాయణాయ. ఇది మీకు ఎంతో శుభాలను కూడా కలిగిస్తుంది. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా పఠించండి. ఇలా చేస్తూ ఉంటే మీకు పోటీ నుంచి తట్టుకునే ధైర్యం మరింత పెరుగుతుంది. దీంతోపాటు ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే ఆర్థికంగా మరింత పురోగతి సాధించడానికి, వ్యాపారంలో మంచి స్థానాన్ని పొందడానికి, అంటే మీ వ్యాపారం ఉచ్చ స్థితిలోకి వెళ్ళడానికి, ఉద్యోగంలో కావచ్చు, విద్యలో కావచ్చు, మంచి స్థానాన్ని పొందడానికి మీరు ప్రతి మాసము పౌర్ణమి రోజు పెసరపప్పు బియ్యంతో తీయటి పొంగలి వండి విష్ణువుకు నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని కొంత గోవుకు సమర్పించి కొంత బియ్యం తీసుకున్నట్లయితే మరింత అభివృద్ధి సూచిస్తుందండి ఈ మిథున రాశి వారికి. వీరికి విష్ణువే అదృష్ట దైవంగా కూడా తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని చేస్తే జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి. కాబట్టి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగచ్చు, రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు మీకు అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.